ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రీల్ అంతా తిరిగింది కదా. ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం వేస్తుందండి. అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా, ఇంత ఇంత ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది. వామ్మో ఏవీలు చాలా. అస్సలు భయపడద్దు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ హాయ్ అండి, బాగున్నారా? చాలా మిస్ అయినా మిమ్మల్ని. నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అది. కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా, ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా? ఐ లవ్ యూ టూ. ఓకే, ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా. మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మాటలు రావట్లేదురా. ఐ లవ్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఇవ్వండి. ఓకే, నేను చెప్తున్నా ఏంటంటే నేను చాలా షై అయిపోతున్నా. దట్స్ అ రీ రికార్డింగ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా, అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సారీ అండి, డోంట్ మైండ్. సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు, యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకు అట్లీస్ట్ ఒక 1 year పడుతుంది. ఆ 1 year టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే, నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక అట్లీస్ట్ 1 year అయిపోయింది. సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే, మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది. సో అట్లనే కుబేరా అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారితో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే. సార్ రియల్ ఎమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో ఐ డోంట్ నో, ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది. సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా అంటే ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. సో దాంట్లో ఐ హోప్ ఐ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా. హరా అండ్ ఏట్రా చాలా గుర్తుపెట్టు, నేను మాట్లాడుతున్న వెయిట్. అట్లనే వామో హాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము, సినిమాటోగ్రఫీ టీము అందరం చాలా క్లోజ్గా పనిచేసాం, చాలా హార్డ్ వర్క్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్, ద రైటర్స్ టీమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద మ్యూజిక్, ద కాస్ట్యూమ్, ద everything production team, everyone, thank you so much. I love you. You guys have worked so hard. Thank you so much. All the best to all of us. Indra, hey, మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం. DSP గారు, మనము చాలా ఫిల్మ్స్ చేసినాం. So I am really grateful for this opportunity, and you are saying that my performance you have seen is good. So I can't wait to watch the film with the audience. So thank you so much for always delivering such magic. Thank you. Selfie tarvata. Nag sir toti second time నాకు opportunity దొరికింది. So thank you so much sir. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసేటప్పుడు I have this love for you which I cannot put in words, but there's something in me that, you know, I just love you. You're just like so charming, you're just so beautiful of a human being, and I wish I get some of that. So thank you for being you. Dhanush sir,
ధనుష్ సార్తో పాటు ఇది ఫస్ట్ టైం నేను ఫిల్మ్ చేసేది, కానీ ఇట్ ఈస్ నాట్ గోన్ టు బి అవర్ లాస్ట్. మన కెమిస్ట్రీ చూసి ఐ థింక్ there's going to be a lot of directors and producers who's going to appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So thank you for just existing. Producers తో పాటు ఎంత హ్యాపీ చేసి జాగ్రత్త రా ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ జాగ్రత్త. సో యా ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు, దానికి ఐ హోప్ యూఆర్ గివింగ్ దెమ్ బ్యాక్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఐ హోప్ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరందరూ థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, కేర్ఫుల్గా వెళ్ళండి. మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది, దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయినా, ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా. సో నాకేంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫ్రెజైల్ అని. సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి. బీ నైస్ టు వన్ అనదర్, బీ కైండ్ టు వన్ అనదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ. ఓకే ఓకే క్లాస్ స్పీక్లేను. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే ఇది స్టేజే కాదు. నాకు